ఆశ్రయించిన ఆయన నీ దాసునికి కావలసిన జ్ఞానాన్ని అనుగ్రహించము. నీ దగ్గర హస్తాలను బట్టి వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ అయ్యా మరి అర్ధరహితంగా అర్థమయ్యే రీతిగా నీ ప్రజలు గ్రహించుకునే అంత రీతిగా ప్రభా నువ్వే తెలియజేయము. ఒకటో అధ్యాయంలో ప్రభా నీ రక్తం చేత విమోచించబడి తండ్రి దేవునికి ఒక రాజ్యంగా యాజకులుగా చేసిన ఒకటో అధ్యాయంలో మేఘారుడై నువ్వు తిరిగి వస్తా ఉన్నావు, ప్రతి వారు చూసి రొమ్ము కొట్టుకుంటా ఉన్నారని ఒకటో అధ్యాయంలో నీ మహిమ యొక్క ప్రత్యక్షం చూస్తూ వచ్చినాడు. రెండో అధ్యాయం మూడో సంఘాల యొక్క వాటి ప్రభావం వాటి ప్రత్యక్షత వాటి మీద తీర్పును చూపిస్తూ వచ్చినావు. దానికి వాక్యం సెలవిస్తా ఉంది ఆయన. నాలుగో అధ్యాయంలో తీసుకెళ్తూ వచ్చినావు. నాలుగో అధ్యాయంలో నా మర్మాలు మేము తెలుసుకోవడానికి కోసమై దయతో మాకు సహాయం చేయమని యేసు ప్రభువు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. గమనించండి దేవుని ప్రజలారా, నాలుగో అధ్యాయం ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. దీనికి వాక్యం సెలవిస్తా ఉంది. ఇప్పుడు నాలుగో అధ్యాయం ఈ సంగతులు జరిగిన తర్వాత అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. దానికి సాదృశ్యం ఏంటి అంటే సంఘం ఎత్తబడుతుంది, సంఘం మధ్యాకాశానికి వెళ్ళిపోతా ఉంది. దీనికి వాక్యం సెలవిస్తా ఉంది. ఏ సంగతులు? భూమి మీద సంఘం ఉండదు. నాలుగో అధ్యాయం టైం కల్లా భూమి మీద సంఘము ఈ వాస్తవం ఈ మాటలు ఈ తాత్కాలికంగా ప్రభు చెప్పిన మాట భూమి ఆకాశాలు గతించినా కూడా యేసు ప్రభు చెప్పిన మాటలు మాత్రం ఏమాత్రం కూడా గతించవు. దీనికి వాక్యం సెలవిస్తా ఉంది. ఇందాక ఒక ఆయన మమ్మల్ని చూడటానికి వచ్చినాడు. మేము బాగానే మాట్లాడుతూ ఉంటే ఒక సంగతి చెప్పినా. ఏ సంగతి ఏమంటే సువార్త ఈనాడు ఎక్కడికి పరిమితం. మక్కలు చూడండి, సువార్త ఎక్కడికి పరిమితమైందంటే మందిరానికి బయటే సువార్త. మందిరంలోకి వచ్చే సువార్త కాస్త ఏమైందంట మారిపోతా ఉంది. ఎలా మారిపోతా ఉందంట? మందిరం బయట ఏం చెబుతాం? యేసు రక్తం ప్రతి పాపాన్ని కడిగి పవిత్రపరుస్తుందని చెప్తాం. మందిరంలో ఏం చెప్తాం? ఇవన్నీ మర్చిపోతాం. మన మందిరంలోకి వచ్చే ఏమి జ్ఞాపకం వస్తాయి? పుట్టు పూర్వాల జ్ఞాపకం వస్తాయి. అందుకని భక్తులు సెలవిస్తారు. ఏమంటారంటే అనేక మరి మత్తయి సువార్త రాయబడతా ఉంటుంది. పరిసయ్యుల గురించి సద్దుకయ్యుల గురించి ఏ రాయబడిందంటే వాళ్ళు అనేక మందికి ధర్మశాస్త్రాన్ని బోధిస్తారంట. కానీ వాళ్ళు జరిపించినప్పుడు వారికంటే వీళ్ళకి ప్రమాదంలో పడేస్తారంట. ఎందుకంటే ప్రమాదం చెప్తారు కానీ చేయరు. అది ప్రాబ్లం. పరిశీలకు సద్దుకయ్యులతో ఏంటిపయ్యా ప్రాబ్లము, వాళ్ళతో ఏంటయ్యా ప్రాబ్లం అంటే వాళ్ళు చెప్తారంటే ఏమని చెప్తారు? ఒక దైవజనుడు తీసుకొచ్చి సువార్త ఏంటయ్యో చెప్పయ్యా, ఏంటి ప్రాముఖ్యత సంఘంలో అంటే అంటాడు సువార్తయ్యా అంటాడు. ఏమంటారు? సువార్త అంటారు. ఇప్పుడు ఆయన ఏం చెప్తాడు? ఒక దైవజనుడిగా చిన్నటి నుంచి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క ఆయన మరి ఒక్కొక్క స్థలంలో ఒక అనుభవాలు నేర్చుకుంటా వాళ్ళు దైవసేవకులుగా ఎంత ఉన్నతమైన స్థానానికి పోయే వాళ్ళు ఉంటారు. జిల్లా దైవసేవకులు అయ్యే వాళ్ళు ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా వాడబడే దైవజనులు ఉంటారు. వీళ్ళంతా ఎక్కడి నుంచి మొదలు పెట్టారంటే మొదటి పునాది కాంచి మొదలు పెట్టారు. ఎక్కడ మొదలు పెట్టారు? పునాది కాంచి. ఏం చెప్పారు? పునాది కాంచి ఏం చెప్పావు అంటే ఏం చెప్పావు నువ్వు? పునాదిలో సువార్త మైకులు పాకాలు కట్టుకొని బయటికి వెళ్తాం. ఏం చెప్తాం? మొట్టమొదటి వచ్చే మాట ప్రయాసపడి. మొట్టమొదటి ఇదే ఈ మాట చెప్పేది. ప్రయాసపడి భారం మోసుకొనిస్తున్న సమస్తమైన జిల్లారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని ఏంటిదయ్యా ఏ విశ్రాంతి అయ్యా ఇచ్చేదని పూలను వచ్చి మనం అడిగితే ఆయన ఏ భారాన్ని తీసేస్తారు? పాప భారాన్ని తీసేస్తారయ్యా అని చెప్తారు. ఏం చెప్తారు చెప్పండి? తర్వాత మనం చెప్పే మాట దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టినవాని విశ్వాసం ప్రతివాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయన అనుగ్రహించెను అని చెప్తాం. దేవుడు లోకమును ఏం చేసినంట? కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును ఏమని ఏం చెప్తాం? బయటికి పోయి ప్రతివాడును విశ్వసించు ప్రతివాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయనను ఎంత కమ్మగా ఉంటుంది చెప్పడానికి. తర్వాత మనం ఏం చేద్దాం తెలుసా? ఏ భేదం లేదు, మేము కూడా పాపులమే. ఒకప్పుడు ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు
మహిమను పొందలేము. ఆ తర్వాత 4వ మాట వచ్చేది నోటేటిగా, పాపులను రక్షించుడు క్రీస్తు యేసు ఈ లోకంలోకి వచ్చిన వాక్యము నమ్మాలి. 5వది, నశించిన దాన్ని వెతికి రక్షించే దానికోసం మనుషుడు. ఈ ప్రాముఖ్యంగా వచ్చే సువార్తలు వచ్చే ప్రాముఖ్యమైన పదాలు. తర్వాత కొన్ని వస్తాయి. కాబట్టి దేవుని ప్రజలారా, సువార్త నేను చెప్పిన, సూటిగా చెప్పిన, మారు మనసు కలిగిదని చెప్పిన, ఏం చెప్పినామంటే సువార్త ఈనాడు ఎక్కడి దాకా పనిచేస్తుంది అంటే బజార్లోనే పనిచేస్తా ఉంది. ఎక్కడ పనిచేస్తా ఉంది? అది మందిరాల్లోకి రావట్లేదు. మందిరాలకు రాగానే పుట్టు పూర్వాలు బయటకు వస్తా ఉన్నాయి. దేవుని ప్రజలారా, ఇటు వారు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నట్టేనా? దీనికి వాక్యం మందిరంలో బజార్లో చెప్పిన సువార్త ఎక్కడి నుంచి ప్రారంభించిందంటే మందిరమైన యేసు ప్రభువులో నుంచి ప్రారంభించబడింది. ఎక్కడి నుంచి ప్రారంభించింది? యేసు ప్రభు అంటే మందిరం. ప్రత్యక్ష గుడారం అంటే ఎవరు? యేసు ప్రభువారు. యేసు ప్రభువారు అంటే ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారం అంటే యేసు ప్రభువారు. మందిరము దేవుడు, మందిరము దేవుడు. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన. తర్వాత యెషయా 6:1, ఆయన చొక్కాయి అంచులు ఎక్కడంట దేవాలయం మీద నిండుకొని ఉన్నాయంట. కీర్తన 11:4, ఆయన చూడండి అన్నమాట, నాకు నోటికి రావట్లేదు. కీర్తన 11:4, కీర్తనలు 11:4. యెహోవా ఎక్కడున్నాడు? ఈయన తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. దీనికి వాక్యం చాలండి. దీనికి వాక్యం సెలవిస్తా ఉంది. చెప్పేసినాం. ఏం చెప్పేసినామంటే సువార్త ఇప్పుడు ఎక్కడ పనిచేస్తుందండి? బజార్లోనే పనిచేస్తుంది. మందిరంలోనికి రాగానే ఏమవుతుంది? అదంతా మర్చిపోతున్నారు. అదంతా మర్చిపోయి ఏమి జ్ఞాపకం వస్తున్నాయంటే పుట్టు పూర్వాలు ఏం చేస్తున్నాయంట. ఇప్పుడు ఏం చెప్తున్నాం? బయటికి వెళ్ళి నీకు పాపభారం ఉందా, రా, యేసు ప్రభు నీకు విశ్రాంతిని ఇస్తాడు. ఆ రోజు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. విశ్వాసం ఉంచితే నీకు నిత్య జీవం. 3:16 ఏమన్నా అదే దేవుడు లోకమును. తర్వాత అయ్యా మాలో కూడా పాపం, ఒకప్పుడు మేము కూడా ఏం చేసామంట, పాపులమేనయ్యా, నేను ప్రభు క్షమిస్తాడు రా అని చెప్తాం. తర్వాత ఈ రీతిగా నేను మాటలు చెప్తాను సువార్తకి వెళ్ళి, కానీ అది ఎక్కడ దాకా పనిచేస్తుందంటే చెప్తూ వచ్చాడు. దేవుని ద్వారా దీనికి వాక్యం, యేసు ప్రభు వారు మారడు, మార్పు చెందడు. లూకా సువార్త 7వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆ స్త్రీ వచ్చి పాదాలు కడుగుతా ఉంది, కన్నీటితో పాదాలు కడుగుతా ఉంది. పేతురు అంటాడు అనుకుంటారు వాళ్ళందరూ, సిమోను పేతురు ఇంట్లో జరుగుతా ఉంది కార్యక్రమం, భోజనాలు జరుగుతూ ఉన్నాయి కపెర్నహూములో. వీళ్ళు ఏమనుకుంటున్నారంట ఈయన బోధకుడైనా కాళ్ళు కొట్టుకొని ఇచ్చినాడు, విచారణ తీసుకొని చాలా ఏడబెట్టినాడంట, కాళ్ళు కొట్టుకున్నాడు, ఈయన బోధకుడైనా అంటాడు. పేతురు, నీ ఇంట్లోకి వచ్చాను కదా సిమోన్ పేతురు, నిలిచావా? నీళ్ళు ఆమె తన కళ్ళ నీళ్ళతో చేస్తుందంట, కన్నీటితో పాదాలు కడుగు. ఆమె విస్తారంగా ప్రేమించిన ఆమె విస్తారమైన పాపాలు ఏం చేయబడ్డాయంట, క్షమించు. యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళకి ఇది కొలమానం, ఇదంట. అప్పుడు చెప్పిన బాగా గ్రాహ్యమైంది బ్రదర్కి, బాగా గ్రాహ్యమయ్యి చక్కగా వెళ్ళినాడు. కాబట్టి దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉందంటే యేసు ప్రభు వారు మారడు, మార్పు చెందడు. దీనికి వాక్యం సెలవిస్తూ ఉంది. మనుషులను మీకు ఎందుకు చేసిన అంటే నాలో ఉన్న సంతోషాన్ని చెప్పి, నాలో ఉన్న బాధను చెప్పట్లే. నేను ఒక గొప్ప ఉన్నతమైన అంతస్తుకు వెళ్ళిన వ్యక్తి తన పక్కన ఉన్నవాడు వ్యభిచారైనా ప్రేమిస్తాడు. అలా ఏంటంట, తనకు అనుకూలంగా ఉంటే ఎవరంట వ్యభిచారైనా, ఎవరంట భార్యని సాగురాలు కొట్టేవాడైనా, భార్యని కొట్టేవాడైనా, ఎలాంటి వ్యక్తి అయినా, సంఘంలో పాపం చేసేవాడైనా తనకు అనుకూలంగా ఉంటే చాలు ఏం చేస్తారంట, ప్రేమిస్తారు. కరెక్ట్గా ఉండేవాళ్ళ ఎవరు ప్రేమించరు. కరెక్ట్గా ఉండేవాళ్ళు ఏం చేయాలంట, ఎవరు కూడా ఏం చేయాలంట, ప్రేమించరు. తెలుసారా? కానీ దేవుడు ప్రేమిస్తాడు. ఎవరు ప్రేమిస్తారు చెప్పండి? దేవుడు ప్రేమిస్తాడు. గమనించండి, 4వ అధ్యాయానికి ఎక్కడికి వచ్చినామని మీకు చెప్పినా చెప్పండి. భూలోక సంగతులు ముగించబడ్డాయి. 3వ అధ్యాయంలోనే జయించిన వారు ఎక్కడికి వెళ్ళారంట, సింహాసనంలోకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారంట, అదే మొదటి పునరుద్ధానం. దీనికి వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ రాయబడితే వచ్చి ఈ సంగతులు జరిగిన తర్వాత, ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు ఏం చేయబడిందంట, తెరవబడి ఉండెను. మరియు నేను మొదట విన్న స్వరము బూర ధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. కనుక వాక్యం సెలవిస్తుంది
సెలవిస్తా ఉంది, పరలోకం తెరవబడుతుంది. దీనికి ఏం సాదృశ్యం అంటే మొదటి పునరుద్ధానం జరుగుతుంది. ఏం జరుగుతుందాక? మొదటి పునరుద్ధానం ఖచ్చితంగా జరుగుతుందట, జరిగింది. పరలోకం తెరవబడుతుంది. దీనికి వాక్యం సెలవిస్తా ఉంది, రెప్పపాటులో ఎత్తబడతాం. ఎంతసేపు అంట? దీనికి వాక్యం రెప్పపాటులో ఎత్తబడతాం. మనం చూస్తా వచ్చిన 1 Thessalonians 4:16 దీనికి తర్వాత 1 Corinthians 15:52 ఆ వచనాల్లో ఉంటుంది, కింద వచనాలు ఉంటుంది. ఎంతసేపులో మార్చబడతామంట? మనము రెప్పపాట్లు ఏం చేయబడతాయంట? మృతులు రూపాంతరపరచబడతారు, క్షయులు అక్షయులుగా లేపబడతారు. దీనికి వాక్యం మరణము మృంగివేయబడుతుంది. దీనికి వాక్యం సెలవిస్తా ఉంది. చూడండి, కీర్తనకారుడు ఒక అధ్యాయం రాసినాడు. కీర్తన గ్రంథం 24వ అధ్యాయానికి రండి. కీర్తన గ్రంథం 24వ అధ్యాయం. కీర్తన గ్రంథం 24వ అధ్యాయం. ప్రభు యొక్క మరి ఆ పరలోక రాజ్య యొక్క తలుపులు తెరవబడడానికి కోసమై ఒక సందేశం ఈ అధ్యాయంలో భక్తుల ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ వచ్చినాడు. చూడండి, మనం చూస్తాం. రండి, 7వ వచనం 8వ వచనం మనం చదువుతాం. చదవండి. 7వ వచనం. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకునుడి. మహిమగల ఈ రాజు దేవుడు, బల శౌర్యముగల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకునుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యముల యెహోవాయే. ఆయనే ఈ మహిమగల రాజు. ఆయనే ఈ మహిమగల రాజు. ఇప్పుడు ఎవరు ప్రభు యొక్క దైవజనుడికి ఏం చూపిస్తున్నాడు దేవుడు అంటే, దీనికి గుమ్మములారా మీ తలల పైకెత్తుకుని, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకునండి. మహిమగల ఈ రాజు ఎవడు అంటే, బౌల శౌర్యము కలిగిన యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. ఎవరు ఈ రాజు అంటే, ఆయనే సైన్యము యెహోవా, ఆయనే మహిమగల రాజు. కనుక వాక్యం సెలవిస్తా 4వ అధ్యాయంలో పరలోకం తెరవబడింది. ఏం తెరవబడిందంట? విశ్వాసకి ఏం తెరవబడిందన్న? విశ్వాసకి పరలోకం తెరవబడింది. దీనికి దేవుని బిడ్డలకు ఏం తెరవబడింది? ఎవరికి తెరవబడింది చెప్పండి? పరలోకము దేవుని పిల్లలకి, ప్రభు రక్తం చేత కడగబడిన వారికి, ఇప్పుడు ప్రభు కోసం జీవించిన వాళ్ళకి, నీతి న్యాయం కలిగి లోకంలో ప్రభు కోసం బ్రతికిన వారికి దీనికి వాక్యం సెలవిస్తా ఉంది. ఏం తెరవబడుతుందంటే పరలోకం ఏం చెప్పబడిందంట? తెరవబడింది. మరి కొంతమంది పరలోకం తెరవబడి చూసినారు. ఎంతమంది మనకు చెప్తాం చెప్పండి, ఎంతమంది చూసినారు? బైబిల్ గ్రంథంలో పరలోకం తెరవబడుట అనే మాటలు కొన్నిసార్లు ఉన్నాయి. మనకు తెలిసి స్టెఫెన్ చూసినాడు. ఏం చూసినాడంట? స్టెఫెన్ చూసినాడు. తర్వాత పేతురు చూసినాడు. తర్వాత పేతురు కూడా చూసినాడు. తర్వాత యేసు ప్రభు కూడా భూమి మీద ఉన్నప్పుడు పరలోకం తెరవబడుట, బాప్తిస్మం అందరూ ఆ భాగాలు చూస్తాం. రండి, మొట్టమొదటిగా యెహెజ్కేలు గ్రంథానికి రండి. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కేబార్ నది ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురం ఉంటిని. ఆ కాలమున ఆకాశం తెరవబడగా దేవుని గుర్చిన దర్శనం నాకు. దీనికి వాక్యం సెలవిస్తా ఉంది. ఇక్కడ చూడండి, ఎందుకు తెరవబడింది? యెహెజ్కేలు కాలంలో ఆకాశం తెరవబడింది. తర్వాత ఏం చేయబడింది? దేవుని గురించిన దర్శనాలు కలుగుతూ వచ్చినాయి. తెలుపుతారా? ఇక్కడ మనకి చాలా క్లుప్తమైన వర్తమానం ఉంది. వీళ్ళు ఎక్కడున్నారంటే బబులోనులో ఉన్నారు. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, యెహెజ్కేలు గ్రంథము ఎక్కడున్నారు? ఇశ్రాయేలీయులు అంటే బబులోను దేశంలో ఉన్నారు. ఇర్మియా గ్రంథంలో వాళ్ళు బబులోను దేశానికి వెళ్తారు. ఇర్మియా గ్రంథం ఎక్కడికి వెళ్తారంట? బబులోను దేశానికి వెళ్తారు. యెహెజ్కేలు గ్రంథం అంతా కూడా బబులోను దేశంలో ఉన్న ప్రవక్త యెహెజ్కేలు. తెలుపుతారా? అక్కడ మరి యెరూషలేము గురించి, ఆ
ఆ ప్రవక్తకి అక్కడ దేవుడు దర్శనాలు చూపిస్తాడు. తెలుసారా, ఇందులో క్షుణ్ణంగా చెప్పి ఎందుకు ఏమి దర్శనాలు కలుగుతూ వచ్చినాయంటే ఆయన యొక్క ప్రత్యక్షత, ఆయన యొక్క 4 జీవుల యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత, దీనికి వాక్యం సెలవిస్తా ఉంది. ఇవన్నీ కూడా కనబడతా వచ్చినాయి. హేస్కేలు కాలంలో మొట్టమొదటిగా ఇది దర్శనం పొందడానికి దేవుడు హేస్కేలుకి ఒక మాట చెప్పినాడు. ఏ మాట చెప్పిన చదవండి. హేస్కేలు గ్రంథం 2:1 హేస్కేలు గ్రంథం. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవడము, నేను నీతో మాట్లాడవలని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టిను. అప్పుడు నాతో మాట్లాడిన స్వరము వింటిని. దీనికి వాక్యం సెలవిస్తా ఉంది. చూడండి, ఇక్కడ వర్తమానం సకల సార్వత్రిక సంఘాలకి, సకల దేశ ప్రజల్లో ఉన్న సంఘాలకి, విశ్వాసులందరికీ కూడా వర్తమానం ఇవ్వబడింది. ప్రభు మనతో మాట్లాడాలి అంటే ఏమంటారు చెప్పండి, ఎలాగంట? నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడవలను. దీనికి వాక్యం సెలవిస్తా ఉంది. అప్పుడంట చక్కగా నిలబడినప్పుడు దేవుని ఆత్మ మనలోకి వచ్చంట మాట్లాడుతుందంట, మనల్ని చక్కగా నిలబెట్టిందంట. కాబట్టి దీనికి వాక్యం సెలవిస్తా ఉంది. ఈ భావధార మనం నేర్చుకోవాల్సిన పరిస్థితి అంటే అన్ని విషయాలలో అదే తలం జ్ఞాపకం వస్తా ఉంది. సులుమతి తన ప్రియుని మీద ఏం చేసిందంట చెప్పండి? ఏం చేసిందంట? తప్పేమి కాదు, పరమగీతాల్లో ఉన్న మాటలు ఇవన్నీ కొంత తప్పడాల్సిన అవసరం లేదు. సులోమతి అంటే సంఘం. ఎవరంట సులోమతి అంటే? ఎవరన్నా సంఘం. ప్రియుడు అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మీద ఆనుకొని వస్తుందంట, ఆనుకొని వస్తుందంట. ఆనుకొని వస్తా ఉంటే అడుగుతారు, ఎవరు ఈమె ఆనుకొని వస్తా ఉంది అంటే అప్పుడు చెప్తాడు పరిశుద్ధాత్మ దేవుడు, ఈమె ఎవరో తెలుసా? సులోమతి. ఈమె అందం ఎలా ఉంటుందంటే మనం పదాలు చెప్పుకున్నాం. సంధ్యారాగం చూపడచ్చు, చంద్రబింబంత అందం కలిగింది, సూర్యంత స్వచ్ఛత కలగలిగింది, ఊహిత సైన్య సమవీక రూపిణి యొక్క ఈమె ఇంత అందం కలదు. ఎవరు ఈ అందం కలిగిన స్త్రీ అంటే సంఘం. ఎవరంటే చెప్పండి? ఆనుకున్న వ్యక్తి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ చక్కగా నిలబడాలంటే మనం చేయాల్సిందంటే ఆయన మీద ఆనుకోవాలి. ఎవరి మనసు నా మీద ఆనుకున్నానో నేను వాడిని చేస్తానంట, పూర్ణ శాంతి గల వాడిగా నేను చేస్తానని యేసు ప్రభు వారు చాలా స్పష్టంగా చెప్పినాడు. దీనికి వాక్యం చదివిస్తాము, గమనించండి. ఇప్పుడు చక్కగా నిలబడినప్పుడు ఆకాశం తెరవబడి చక్కగా నిలబడినప్పుడు ఆయనకు వర్తమానం వచ్చింది. ఏ వర్తమానం అంటే చూద్దాం రండి. వర్తమానం వచ్చింది. ఏ వర్తమానము? మొట్టమొదటిగా మనము ఏం చేయాలంటే ప్రభువుని మహిమపరచాలి. ఎవరు మహిమపరచాలి? ఏ పని చేసినా ఏం చేయాలి? ప్రభుని ఏం చేయాలంట? ఘనపరచాలి. నిన్న సోదరుడు చెప్పినాడు, చాలా మంచి భాగాలు చెప్పినాడు. ఏ వస్తువు, మనం పెద్ద వస్తువులకే థ్యాంక్స్ చెప్పుకుంటాం. పెద్ద వస్తువు, ప్రభా నాకు ఒక చక్కని మోపిల్లగాడు ఇచ్చినావు, నీకు ఆరాధన కృతజ్ఞత కోరిక పెట్టుకుంటా. ప్రభా నాకు మంచి ఇల్లు కట్టించి ఇచ్చినావు, నేను నీకు ఏం చేస్తానంట, దీనికోసం నేను ప్రభా నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన మరణం, ఇవన్నీ మనం మీటింగ్స్ పెట్టుకుంటా ఉంటాం. బ్రదర్ నేను ఒక సంగతి బాగా చెప్పినాడు, నీ ఇంట్లోకి చిన్న వస్తువు దేవుడు నీకు ఇచ్చినా కూడా మొదట ఎవరికి దాన్ని సమర్పించాలంట? యేసు ప్రభు వారికి. ఏం చేయాలంటే సమర్పించుట అంటే మదిలో తెచ్చడం, అది ఇచ్చే అనుభవం వేరు. ప్రార్థన చేసుకోవాలి, ప్రభా ఇది నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు, నువ్వే నాకు ఇచ్చినావు అని ఏం చెప్పాలంటే దేవుడికి ఏం చెప్పాలంట? థ్యాంక్స్ చెప్పాలంట. ఏం చెప్పాలంట? థ్యాంక్స్, కృతజ్ఞత చెప్పాలంట. కృతజ్ఞత. దీనికి వాక్యం చదివిస్తా ఉంది. ఆయన ఆకాశం తెరవబడినప్పుడు ఆయనకి దర్శనాలు కనబడతా వచ్చినాయి. మొట్టమొదటిగా ఆయన యొక్క పరలోక దర్శనములన్నీ కూడా ఒకటే కనబడతా వచ్చినాయి. రెండో, ఆ మనుషుల దగ్గరకు వచ్చిన రాముల్ని యేసు ప్రభు ఏమన్నా అంటే చక్కగా నిలబడు అన్నాడు. నరపుత్రుడా, నీవేం చేయాలంట? చక్కగా నిలబడాల్సిందే, నువ్వు చక్కగా నిలబడము. తెలుసారా, అప్పుడు నీలోకి ఆత్మ వచ్చి నేను నిలబెట్టి నీతో మాట్లాడుతుంది. అది మొట్టమొదటి అనుభవం చూస్తా వచ్చినాం. రెండో అనుభవం ఏంటిదంటే చూడండి, 3వ అధ్యాయము. ఇది మన నోట్లో, మన హృదయంలో ఎల్లప్పుడూ ఉండాలా. ఈ మాట నాకు చూసినప్పుడు నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఎన్నోసార్లు నేను బైబిల్ చదివినాను, ఈ మాట నేను దాటుకుంటా పోతా వచ్చినాను. అందుకని ప్రతిసారి కూడా బైబిల్ మాత్రం కొత్తగానే ఉంటుంది, అపూర్వంగా ఉంటుంది. చూడండి, 3వ అధ్యాయము 12వ వచనం. 3వ అధ్యాయం 12వ వచనం చదవండి. అంతలో ఆత్మను నెత్తుకొని
పోగా యెహోవా ప్రభావమునకు స్తోత్రము కలుగునుగాక అను శబ్దం ఒకటి ఆయన ఉన్న స్థలం నుండి ఆర్భాటంతో నా వెనుకట పలుకుట నేను వింటిని. చూడండి, యెహోవా ఆత్మ నన్ను ఎత్తుకొని పోగా యెహోవా ప్రభావమునకు స్తోత్రం కలుగునుగాక అను శబ్దం ఒకటి ఆయన ఉన్న స్థలం నుండి ఆర్భాటంతోనూ నా వెనుక పలుకుట నేను వింటిని. చూడండి, ఈ మాట మనం ఎక్కడ పెట్టుకోవాలా? బైబిల్లో ఉన్న మాట ఇది. ప్రభువుని ఆరాధించడానికి మరి వాడబడే మాటల్లో కూడా ఒక మాట. ఎక్కడ ఈ మాట వాడుతున్నారు అంటే పరలోకంలో వాడుతున్నారు. ఈ మాట ఎక్కడ వాడుతున్నారక? పరలోకం. ఏం వాడుతున్నారంటే చూడండి, అక్కడ యెహోవా ప్రభావమునకు స్తోత్రం కలుగునుగాక. ఏమంటారు చెప్పండి? యెహోవా ప్రభావమునకు ఏం కలగాలంట? స్తోత్రం. అందుకనే ఎప్పుడైనా సరే ఈ మాటలు మీరు ఎక్కడైనా పలిగేటట్టు దేవుడు గ్రంథంలో ఉన్న మాటలు తీసుకుంటే మంచిది. మనం ఆరాధించినప్పుడు దేవుని గ్రంథంలో ఉన్న మాటలు తీసుకుంటే చాలా మంచిది. ఇక్కడ ఏం రాబడితే వచ్చింది చూడండి, యెహోవా ప్రభావమునకు ఏం కలిగిందంట? స్తోత్రం కలుగునుగాక. దీనికి వాక్యం సెలవిస్తాం. యెహోవా ప్రభావమునకు ఏం కలగాలంట? మనం ఆరాధించినప్పుడు మన హృదయంలో మన నోట్లో ఏముండాలంట? ఈ మాట, ప్రభువా యెహోవా ప్రభావమునకు ఏం కలగాలి? స్తోత్రము నీకే స్తోత్రం కలుగునుగాక. కనుక వాక్యం అయ్యా నీ ప్రభావం మహిమకు స్తోత్రం కలుగునుగాక అని మనం ఏం చేయాలంటే ప్రభుని ఆరాధించి కనపరిచే వారుగా ఉంటారు. చూడండి, ఆ రీతిగా ఆయనకి ఏదైతే అవసరమో వినపడింది. ఆకాశంలో దర్శనాలు కనపడతా ఉన్నాయి. ఆయనకి ఏం అవసరం అంటే ఒకటో అధ్యాయం వివరించుకుంటా మనం ఎత్తేస్తు గ్రంథంలో మరి మనం చాలా మర్మం బయటకు వస్తుంది. చూడండి, అక్కడ ఒకటో అధ్యాయం రాయబడిన మాటలు ఏంటంటే అన్నీ ఒక దిక్కే ప్రయాణం చేస్తాయి. యేసు ప్రభు వారి యొక్క ఆయన యొక్క యెహోవా యొక్క మహిమ ప్రత్యక్షత, కిరూబులు మొత్తం కూడా చక్రాల కళ్ళు ఇవన్నీ ఉంటాయి. కానీ ఆత్మ ఎటు వెళ్తుందో మొత్తం దిక్కే వెళ్తాయి. మొత్తం చేస్తాయంట. ఒకటో అధ్యాయం బాగుంది. అంటే సంఘం ఎలా ఉండాలి అంటే ఏకభావంతో ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? ఏకభావంతోనే ఉండాలి. దానికి వాక్యం సెలవిస్తా ఉంది. రెండవ అధ్యాయంలో ఒకటి నేర్చుకున్నది ఏంటంటే నరపుత్రుడా చక్కగా నిలబడుము. మరి మూడో అధ్యాయంలో నిలబడిన వ్యక్తి ఏం చేయాలి అంటే ప్రభువుని ఆరాధించాలి. ప్రభుని ఏం చేయాలంట? యెహోవాకు రాయబడతా చూడండి, యెహోవా ప్రభావమునకు ఏం కలగాలంట? ఎక్కడ కలుగుతుంది? ఎక్కడ ఎవరు ఆరాధిస్తున్నారంటే పరలోకంలో ఆరాధన. పరలోకంలో వచ్చి పరలోక దర్శనాలు లేవి. కనుక వాక్యం చదివిస్తాం. తర్వాత ఒక సంక్లిష్టమైన విషయాలు దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. మనం దాంతో దీన్ని ముగించుకుంటా ఈ మొట్టమొదటి అనుభవాన్ని. చూడండి, మూడో అధ్యాయానికి రండి. మూడో అధ్యాయము 17వ వచనం కాంచి కొన్ని మాటలు చదువుకోండి. నేను చదువుతాను, మీరు తర్వాత మీరు అర్థం చేసి టైం లేదు కనుక నేను చదువుతాను, మీరు జ్ఞాపకం చేసుకోండి, తర్వాత మీరు చదువుకోండి వివరంగా. 16-17 కాంచి ఆ 7 దినములు జరిగిన తర్వాత యెహోవాకు నా ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలుకు కావలిగా నేను నిన్ను నియమించున్నాను కాబట్టి నీవు నా నోటి మాట పలకించి నేను చెప్పిన దాన్ని బట్టి వారిని హెచ్చరిక చేయము. అవశ్యంగా నీవు మరణమోదువని నేను దుర్మార్గునికి ఆజ్ఞేయమిగా నీవు అతన్ని హెచ్చరిక చేయగయు అతను జీవించినట్లు తన దుర్మార్గుని విడిచి పెట్టవలని వారిని హెచ్చరిక చేయకు ఉండిన యెడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషం బట్టి మరణమవును గాని అతని రక్తం నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. 19వ వచనం అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గును దుష్క్రియల నుండి మరలని యెడల అతడు తన దోషమును బట్టి మరణమవును గాని నీవు ఆత్మను అంటే అతని ఆత్మను తప్పించుకుందువు. 20వ వచనం మరియు నీతి గలవాడు తన నీతిని విడిచి బాగా గుర్తుపెట్టుకోండి. చదవండి. మరియు నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరం పెట్టగా అతడు మరణమవును. నీవు అతన్ని హెచ్చరిక చేయనేలా పూర్వం తాను చేసిన నీతిని జ్ఞాపకము రాకుండా అతడు తన దోషం బట్టి మరణమవును. అయితే అతని ప్రాణ విషయంలో నేను ఉత్తరవాదిగా ఎంచుదును. 27వ వచనం అయితే పాపం చేయవలన నీతి గలవారిని నీవు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక మానని యెడల అతడు అవశ్యంగా బ్రతుకును. నీ మట్టుకు నీవు
పాపము చేయక మానిని ఎడల, క్షమించండి, అయితే మన చదువుతున్న 21వ వచనం, అయితే పాపం చేయవలదని కావలి వాడు నీతి గలవాడిని నీవు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపం చేయక మానిని ఎడల అతడు అవశ్యంగా బ్రతుకును, నీ మటుకు నీవు ఆత్మను తప్పించుకుందు. దీనికి ఇది వర్తమానం. ఎన్నో దర్శనాలు కలుగుతూ వచ్చినా మనకు కావాల్సిన భాగాన్ని మనం చూస్తూ వచ్చినాం. చూడండి, పునరుద్ధానం ఉంది. మొదటి పునరుద్ధానం మనం ఎత్తబడతాం, పరలోక రాజ్యం తెరవబడుతుంది. దీనికి వాక్యం సెలవిస్తూ ఉంది. మొట్టమొదటి మనం చూస్తూ వచ్చిన యెహెజ్కేలుకు ప్రభు అంటాడు, ఒక మాట్లాడటం ప్రారంభించినాడు, నువ్వు చక్కగా నిలబడాలి. రెండోది మనం చూస్తూ వచ్చిన ప్రభుని ఆరాధించాలి. మూడోది మనం చూస్తూ వచ్చిన హెచ్చరిక చేయాలి. ఏం చేయాలంట చెప్పండి? ఏం చేయాలంట? హెచ్చరిక చేయాలి. నీతి గలవారిని హెచ్చరిక చేసిన అతను మారకపోతే పూర్వం చేయబడిన నీతి క్రియలన్నీ కూడా జ్ఞాపకము రావు. వెనుక వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే నీతిమంతుడు నువ్వు హెచ్చరిక చేయగా అతను ఒకలా హెచ్చరింపబడి ఆ పాపం చేయక మాన్యల్లా అతను నువ్వు బ్రతికించుకున్న వాడిగా అవుతావు. నీ మీద ఏ శిక్ష విధింపు ఉండదు కావాలి వాని మీద. 3 భాగాలు చూస్తూ వచ్చినాం. దీనికి వాక్యం ఇంకా ఈ రీతిగా చూస్తే యెహెజ్కేలు గ్రంథం మొత్తం పరలోక దర్శనాలే, పరలోక అన్ని దర్శనాలే. దీనికి వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని సంగమా, మనకు కావాల్సి మనం తీసుకుంటా ఉన్నాం. మనం చక్కగా ఏకభావంతో ఉండాలి, చక్కగా నిలబడాలి. మూడవదిగా ప్రభుని ఆరాధించేవారుగా ఉండాలి. నాలుగవది హెచ్చరిక తీసుకునేవారుగా ఉండాలి. ఎలా ఉండాలి? హెచ్చరిక తీసుకునేవారు. కాబట్టి యెహెజ్కేలు కాలంలో కూడా పరలోకం ఏం చేయబడింది చెప్పండి ఏం చేయబడింది? తెరవ గుర్తాం. పరలోక తెరవడు, నీకు కూడా పరలోకం తెరవడు. చూస్తావు దర్శనాన్ని. ప్రభు అంతా నిజమైన వాడు మంది. ఉన్న సమయంలో అతిశయం కాదు కానీ నేను దేవుని సేవకు వచ్చే టైంలో ఇట్లానే ఒకసారి నేను పంచుకున్నా. నేను ఒకటే అడిగే ప్రశ్న, నువ్వు నన్ను పిలిస్తే నాకు మార్గాన్ని సరళం చేయి, లేకుంటే నాతో మాట్లాడి నేను ఇంటికి పోతా. ఇదే నా ప్రశ్న ప్రార్థనలో. దేవుడు పిలిస్తే ఎలా ఉంటుందంటే ఇక దేని మీద నువ్వు శ్రద్ధ పెట్టలేవు. ఇదే గుర్తు. దేవుడు నిన్ను సేవకు పిలిస్తే ఒక వ్యక్తిని నువ్వు దేని మీద ఏం పెట్టలేవంట? శ్రద్ధ పెట్టలేవు. సమాజం నిన్ను లెక్కలో పెట్టదు. సమాజం నిన్ను ఎనదగిన వ్యక్తిగా ఉంచదు, చూడదు. మరి అన్నింటిలో ఫ్లాప్ అయిపోతావు. లేకపోయినా ఫ్లాప్. దేవుడి సేవలు పిలువబడిన వ్యక్తి లోకంలో ఉంటే అన్ని ఫ్లాప్లు అయిపోతావు. ఫ్లాప్ అంత నష్టం. ఒక దినాన ఇట్లా ప్రేమాయం జరుగుతూ వచ్చింది. ప్రేమాయం జరిగినప్పుడు మరి నేను పంచుకుంటా వచ్చిన తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత నాకన్నా ఇప్పుడు బొల్లాపల్లిలో సేవ చేస్తున్నా. నాకన్నా వెనకొచ్చిండు, ముందు సేవ పోయాడు. నాకన్నా వెనక వచ్చిండు మనలోకి, ముందు సేవకి వెళ్ళిపోయినాడు. మనం మానవులు కదా, మనం ఏదో అంట మానవులు కదా. ప్రభువా పోరాటం ప్రభుకి. నేను ఒకటే, ప్రభువా నేను ఇంటికి వెళ్తానయ్యా. నేను ప్రార్థన చేయడం ఎలా ప్రార్థన చేస్తున్నా? నేను మా ఇంటికి పోతాను. నేను పోనీట్లే అంటే ఎవరు అడగ మీకు అనిపించింది, ఎవరు అడుగు పెట్టారు? కానీ దేవుడు అన్ని అర్థమే పెడతాడు. దేవుడు అన్ని అడుగునా అని పాది గోడలు ఉంటాయి. ఆయన అడుగు కూడా ముందుకేనాడు. అప్పుడు ప్రార్థన చేస్తా ఉంటే కన్నీటితో ప్రార్థన చేసి అలా పండుకుంటే నేను చూసినాను. దేవుడు సారా, నేను కళ్ళు మూసుకున్నాను. ఆకాశం నుండి ఆ భయంకరమైన ఆ స్వరం వస్తూ ఉంది. ఆ స్వరం దాటికి ఈ ప్రకృతి తట్టుకోలేకపోతా ఉంది. ఈ ప్రకృతి విలవిల్లాడిపోతా ఉంది. చెప్పండి, పిల్లి వస్తే ఎలక ఏమైందంట? విలవిల్లాడిపోయింది. రథొస్తే కాకి విలవిల్లాడిపోయింది. పులి వస్తే మేక ఏమైపోయిందంట? విలవిల్లాడిపోయింది. ఆ రీతిగానే యేసు ప్రభు యొక్క స్వరం వస్తా ఉంటే ఈ ప్రకృతి విలవిల్లాడిపోతా ఉంది. నిలబడట్లా. ఆ మాట వాస్తవమే, నిలబడలేదు. ఆయన స్వరం వచ్చినప్పుడు ఈ భూ ప్రపంచం నిలబడలేదు, పారిపోయిందంట. ఏమైపోయిందంట? అలా అసలు ఏదొక నిలబడదు, తారుమారుగా ఉన్నంత. ఒకటే మాట, నేనున్నా. ఏ మాట? ఆ స్వరం వచ్చినప్పుడు నా తల్లో నరాలన్నీ కూడా ఇట్ట పట్ లాగి ముడేసినట్టు, తల్లో నరాలన్నీ కూడా వేసినంట లాగి ముడేసినట్టు అయిపోయింది. ఒకటే మాట, నేనున్నా. తెలిపిస్తారా?
ఉదయాన్నే మందిరానికి వెళ్ళాను. ఆనాడు సేవకుడు పరిచయం రాసినాడు. నేను రాయమని చెప్పానా? అంతకుముందు నాకేం లేదు. తందల్లో దిగినా ఏమి లేదు. మైకులు ఇట్లా సువార్త బదులు పనిస్తే వ్యాన్ ఎక్కితే వ్యాన్ ఎక్కడ ఇట్లా వ్యాన్ సీట్లు ఉండవు. మాకు ఎక్కడ ఉంటాయి? అది పరీక్షే. మనం వాళ్ళ పెద్దలు పెట్టి పరీక్ష. ఒక నలుగురు ఉంటాం, మేము పైన కూర్చోవాలి. ఎక్కడ కూర్చోవాలి? వ్యాన్ పైన కూర్చోవాలి. అదివరకు ఆ టాప్ వ్యాన్లు ఉంటాయి. ఎక్కడైనా నిలబడు కూర్చో ఎడానిగా. వ్యాన్లో మాత్రం కిటకిటలాడితే సీటు మాత్రం ఉండదు. సీటు మాత్రం దేవుని ప్రజలారా, సేవకుడు పరిచయం రాసినాడు, అన్నీ కొట్టేసినాడు. అప్పుడు ఏం జరిగింది తెలుసా? సంఘంలో సీనియర్స్ మొత్తానికి సేవకుడికి ఏమైందంటే వాళ్ళు ఒకరికి ఉంటాయి కదా, ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సీనియర్స్కి పెద్దలు 9 ఉంటే 7 పెద్దలకు కూడా నెంబర్స్ కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎక్కడ ప్రాబ్లమ్స్ వచ్చినాయి? నెంబర్స్ కూడా ఏం చేసినాయంట. ఇప్పుడు దయచేసి అంటే సీనియర్స్ మొత్తం కొంతకాలం ఆగండి పరిసరక అన్నాడు. కొంతకాలం సీనియర్స్ మొత్తం ఏం కావాలంట. ఇప్పుడు జూనియర్స్ ఉన్నాం. జూనియర్స్ ఎవరు? మేము కూడా ఉన్నాం. 7 ఉన్నాం మందిరంలో. మేము కూడా జూనియర్స్ మొత్తం పరిచర్య ఎన్నాలంటే నేను వచ్చేదాకా మందిరంలో కూర్చోాలి. నేను మళ్ళీ మందిరంలోకి బయటకు వచ్చేదాకా పరిస్థితి. ఈనాటికి మందిరంలో ఖాళీగా లేదు. దేనికి వాక్యం దేవుడు మాట్లాడతాడు. చెప్పండి, దేవుడు మాట్లాడతాడు. దేవుని బిడ్డలారా, నేను ఒకటే, నాకు వాగ్దానం తగిన సమయంలో నిశ్చయించినట్టు బలిష్టమైన దేవనస్కులను ఈ వాగ్దానం ద్వారా నేను దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినట్టు మొట్టమొదటి అనుభవం. తర్వాత ఆ వాగ్దానం ఇప్పటికి నా మధ్యలో ప్రతి కష్టం వచ్చింది ఇదే వాగ్దానం. ప్రారంభం చేస్తూ పెడతా అంటే ప్రభు మాట్లాడినాడు. అది నాన్న తర్ఫీర్కి వెళ్ళేది నాన్న, ఇదే సమయం, ఇదే ఆకాశుని స్వరం పడతా ఉంది. ఇదే సమయం, ఇదే స్వరం 2 మార్లు ఇదే సమయం. నేను ఉలిక్కిపడి లేచిన ఉదయం 5 గంటలకల్లా. తర్వాత అందరూ వచ్చారు, పెద్దలందరూ వచ్చి నువ్వు మందిరంలోనికి రా, నువ్వు సేవకుడు నేను పిలుస్తామని. ఏంది కథ? మీరందరూ రాలే, ఎలా వచ్చినారు? అందరూ శత్రులు మిత్రులు మొత్తం ఒకే మాట. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మందిరం ముందుకు వెళ్ళాలి అంటే ఇక్కడ తిమోతి ఉండాలి. మందిరంలో ఎవరు ఉండాలంట? తిమోతి. ఎందుకంటే మనం పొగల మాటలు ఇటు మాటలు కష్టపడి పని చేస్తాం. ఇట్లా చెప్పారు, తిమోతి లోనికి రా అన్నాడు దైవజనుడు. సరే అన్న, ప్రార్థన చేయి. వాగ్దానం అయినానేమి, ఆ సంవత్సరం నా వాగ్దానం అయినానేమి నేను నీకు తోడై ఉన్నాను. న్యాయపతులు 6వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. వాగ్దానం ఇదే నా వాగ్దానం. ప్రభు అంటున్నాడు, అయినానేమి అంటున్నాడు కదా, ఆయన చూసుకుంటాడు. రా, దీనికి వాక్యం సెలవిస్తా ఉంది. ప్రభు మాట్లాడతాడు. ప్రభు ఏం చేస్తామండి? మాట్లాడతాడు. టైం సరిపోదాను. చూడండి, ఆకాశం తెరడు. రేపు మనం కూడా దీనికి వాక్యం సెలవిస్తా ఉంది. ఆకాశం తెర. ప్రతి విశ్వాసకి, దేవుని బిడ్డకి మొదటి పునరుద్ధానం ఉంది. ఆకాశం తెరవబడింది. శ్రమల కాలంలో భూమి మీద సంఘము కష్టపెట్టబడదు. సంఘం అంటే ఎవరంటే పరిశుద్ధులే సంఘం. ఎవరు సంఘం చెప్పండి? సంఘంలో ఉన్నవారందరూ సంఘం కాదు. తెలుపుతారా? ఎవరు సంఘం అంటే పరిశుద్ధులే. ఎవరు కదా సంఘం? ఎవరు? పరిశుద్ధులే సంఘం. ఎవరు ఎత్తపడతారంటే పరిశుద్ధులు మాత్రమే ఎత్తపడతారు. దీనికి వాక్యం చదివిస్తా ఉంది. పరిశుద్ధులు అనగా సంఘము శరీర శ్రమ కాలంలో పరిశుద్ధులు శ్రమ పెట్టబడరు. శ్రమ పెట్ట వాళ్ళకి ఏ హాని జరగదు. ఆకాశం ఒక విషయం చూసినాం. ఆయన విషయంలో ప్రస్తుతానికి 5 సంవత్సరాలు చూసినాం, 4 భాగాలు చూసినాం. 1వ అధ్యాయంలో అన్నీ ఒక దిక్కే పోతా ఉంటాయి. మీరు చదువుకోండి. యేసుక్రీస్తు 1వ అధ్యాయంలో ఆ చక్రాలు, ఆ రథములు, ఆ చక్రాలకు కన్నులు, అవన్నీ కూడా 4 రూపాలు, ఇవన్నీ కూడా ఒక పక్కకే కదులుతూ ఉంటాయి. ఆత్మ ఏ దిక్కునుంటే ఆ దిక్కే పోతూ ఉంటాయి. ఏంటంటే దీని ద్వారా మనం నేర్చుకునేది ఏక భావం కలిగి ఉండాలి. ఏ భావం చెప్పండి? రెండవది, చక్కగా ఏం చేయాలంటే చక్కగా నిలబడితే దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నిలబడతాడు, దేవుని స్వరాన్ని వింటాం. మూడవది, ప్రతి విషయంలో యెహోవా ప్రభావమునకు స్తోత్రము కలుగుగాక. ఇది మన జీవితం, మన ఆరాధన. మన సృష్టికి నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అన్నాడు, నన్ను సృష్టించిన వాడు నాకు యజమానుడు అన్నాడు. మట్టి పెంకుల్లో ఒక పెంకు మనం అంత మాత్రమే. మట్టి పెంకుల్లో పెంకు వాదించడానికి శ్రమ అని దీనికి వాక్యం రాబడుతూ వచ్చింది. మనం ఎవరు అంటే నిమిత్త మాత్రము. నిన్ను తల్లి గర్భంలో పెండంగా వేసిన ఒక దైవజనుడు
మరి ఆ తల్లి గర్భం దాల్చేటప్పుడంట మరి ఆ కణాలు ఎన్నో లక్షల కొలు రిలీజ్ అవుతాయంట, ఒక్క కణమే గర్భాస్థాయిలో గెలుద్దంట. చూడండి, దీనికి ఆ చిన్న కణాన్ని ఆంత్రేంద్రాలు ఇచ్చి ఆ చిన్న కణానికి ఆ అవయవాలు నిర్మించి ఎముకలు ల్యాండ్ చేస్తాయి, కండలు ల్యాండ్ చేస్తాయి, నోరు, ముక్కు, చెవులు, కళ్ళు అన్ని కూడా. అందుకనే దావీదు మహారాజు అంటాడు, నా ఆంత్రేంద్రం నిర్మించిన వాడా, నువ్వు నన్ను కలగజేసిన దీనిని చూడగా నాకు భయమును ఆనందమును కలుగుతున్నాయి. దీనికి వాక్యం చదివిస్తా ఉంది, నిన్ను సృష్టించిన వాడు నీకు యజమానుడు. ఎవరంటే చెప్పండి, ఎవరంటాక మనకి ఆయన యొక్క స్వాధీనంలో ఆయన ఆరాధించాలి. యెహోవా ప్రభావ మహిమకి కలగాలంటే ఎల్లప్పుడూ స్తోత్రం కలగాల. నాలుగోది, దీనికి వాక్యం చదివిస్తాను, హెచ్చరిక చేసినప్పుడు నువ్వు నీతిమంతుడివే, నువ్వు హెచ్చరిక చేసినప్పుడు కూడా నీలో ఉన్న బలహీనతలోంచి నువ్వు బయటికి రాకపోతే నీ తర్వాత నీ నీతి కార్యాలు దేవుని దృష్టిలో జ్ఞాపకానికి రావంట. దేవుని దృష్టిలో జ్ఞాపకం. నువ్వు నీతిమంతుడు చిన్న బలహీనత మరి హెచ్చరించబడ్డావు, అమ్మో దేవుడు హెచ్చరిస్తున్నాడని దాని నుంచి మానుకొని ప్రభు కోసం జీవిస్తే ఖచ్చితంగా నువ్వు దేవుని రాజ్యంలో దేవునితో ఉంటావు. తర్వాత చూడండి, రెండవదిగా ఎవరి దగ్గర ఆకాశం తెరవబడింది మనం చూస్తాం. రండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చును, ఇదిగో ఆకాశం తెరవబడును, దేవుని ఆత్మ పావురములే దిగి తన మీదకు వచ్చుట చూసెను. ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయనని ఆనందించునని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. దీనికి వాక్యం చదివిస్తా ఉంది. అంటాడు, ప్రభు నన్ను గణపరుస్తు వాళ్ళు ఏం చేస్తా అంట, గణపరుస్తా అని ప్రభు చెప్పినాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు దేవునికి ఇష్టమైన వాడు, దేవునికి ప్రియుడు అంట. ఎక్కడున్నమాట? యెషయా 43వ అధ్యాయం, యెషయా 43వ అధ్యాయం, యెషయా 43వ అధ్యాయం, 43వ అధ్యాయము 4వ వచనం. యెషయా 43వ అధ్యాయం 4వ వచనం చదవండి. నీవు నా దృష్టికి ప్రియుడైనందున ఘనుడు అయితివి, నేను నిన్ను ప్రేమించున్నాను గనక అప్పగించున్నాను. నీవు నా దృష్టికి ప్రియుడైనందున ఎవరంట, ఘనుడు అయితే. ఎట్లా మనం గణపరచబడతాం దేవుని చేత అంటే, యేసు ప్రభు అంట, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఏం చేస్తున్నాక ఆనందించున్నా. దీనికి వాక్యం చదివిస్తూ ఉంది. ఇంకోసారి రాబెడతా వచ్చింది 91 అనుకుంటా. అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను. దీనికి వాక్యం అతను నేను ఘనపరిచదను. దీనికి వాక్యం చదివిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు తెలియకుండా భూమి మీద ఏం జరగదు, కానీ ఆయనంట తన ప్రజల పక్షాన మేలు చేసేవాడుగా ఉంటాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నాడో అంటాడు, ఆకాశం తెరవబడి. దీనికి ఏంటి మనకి చూపుతుందంటే, ప్రభు లేట్ చేసేవాడు కాదు. ప్రభు లేట్ చేసేవాడు, లేట్గా వచ్చేవాడు కాదు ప్రభు. దీనికి ఆయన వెనకుండేవాడు కాదు ప్రభు. దీనికి వాక్యం సెలవిస్తా ఉంది. ఆయన చూడండి మాట్లాడుతూ వచ్చింది, దీనికి పుటాల్లో రాబడుతూ వచ్చిన మాట, సమయమును పోనీక ఏం చేసుకోవాలంట, సద్వినియోగము చేసుకోవాలంట. ఈ లోకంలో ప్రతి విషయం కూడా పరలోక రాజ్యంలో రాయబడతా ఉంది. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎంత నమ్మకంగా ఉన్నాడో, ఆయన ఘనపరిచదాని కోసం ఆకాశం చేయబడిందంట, తెరవబడింది. తర్వాత ఆ సృష్టిలో బలపరిచదాని కోసం రూపాంతర కొండ మీదకి వెళ్తే అక్కడ దేవుని మహిమను కళ్ళార వాళ్ళు చాకలవాడు కూడా అంత తెల్లగా బట్టలు అంట, చలవడంట, అంటే ఉతకడంట, అంత తెల్ల వెలుగు మయంతో రూపాంతరం పొందాడంట. ఎవరు చూస్తూ వచ్చారక్క? ఎవరు చూస్తూ వచ్చారు? పేతురు, యోహాను, యాకోబు చూస్తూ వచ్చినారు. దేవుని యొక్క దర్శనాలను చూస్తూ వచ్చినారు. తర్వాత మనం చూడండి, యేసు ప్రభువు వారి జీవితంలో మనం చూస్తే
గెస్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నాడు. కన్నీరు ఎలాగ మారుతుందంట? చెమట 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 రక్త బిందువులే మారుతా ఉందంట. అప్పుడు ఆకాశం నుండి మళ్ళా ప్రభు బలపరుస్తాడు. ఆయన దూరంగా ఉండే దేవుడు ఒకే ఒక సమయంలో దూరంగా ఉన్నాడు యేసుప్రభు. ఎందుకంటే నిన్ను రక్షించడానికి కోసమై ఆయన పాపానికి శిక్ష విధించాలి కనుక ఆ సమయంలో కుమారుని చూడలేక కుమారుని శిక్ష విధిస్తూ తానే తన ముఖాన్ని తిప్పుకొని దూరంగా ఉన్నాడు. ఇదొక్క సమయం జరిగితే యేసుప్రభు వారు తండ్రి వేరుగా లేనే లేదు. కాబట్టి దేవుని ద్వారా నామం పెట్టుకోండి. పరలోకం తెరవబడింది. పరలోకం ఏం చెప్పబడిందంట? తెరవబడింది. ఇది వాస్తవమా కాదా? వాస్తవం. యేసుకేలు కాలంలో తెరవబడింది, యేసు ప్రభు కాలంలో తెరవబడుతూ వచ్చింది. కాబట్టి స్టెఫెనీ కాలంలో తెరవబడుతూ వచ్చింది. అపోస్తలుడైన పేతురు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ మేడగదిలో ఏం తెరవబడి చెప్పండి? ఆకాశము తెరవబడుతూ వచ్చింది. ఈ భాగాలు రెండు వచ్చే వారంలో దేవుని చిత్తంలో చూస్తాం. కాబట్టి నిరీక్షణ కొరకే దేవుని వాక్యం, బలపరిచే కోసమే నియామ కోడికలు. ఇప్పుడు మనం ఎలా బలపరచబడదామంటే పరలోక రాజ్యం మన కోసం కూడా తెరవబడింది. మన కోసం పరలోక రాజ్యం కావాలని ఏం చేయబడి చెప్పండి? తెరవబడింది. ఒక దినం ఉంది, అది మొదటి పునరుద్ధానం ఉంది. మనం ఎత్తబడతాం ఖచ్చితంగా. కాబట్టి అట్టి ఒకవేళ ఎడవబడితే పరిస్థితి అండి, ఎడవబడితే ఆ పరిస్థితి మనం ఎవరు తట్టుకోలేము. చూడండి, చిన్న దెబ్బ తగిలితే నేను నడలేకపోతున్నాను సార్. కారణం దెబ్బ జరిగింది. గమనించండి దేని ద్వారా ఎడవబడితే తాళలేవు, తట్టుకోలేవు, ఓర్చుకోలేవు. ఆ బాధ వర్ణాతీతం. కాబట్టి ఎత్తబడాలి అంటే దీనికి వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, మనము చూడండి ఎలా అంటున్నాడు? ప్రభు మీద ఆనుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? ప్రభు మీద. ఆ సులోమ దేవుని మీద అనుకుందంట, తన ప్రియుని మీద. ప్రియుడు అంటే ఎవరు? ప్రభు అయినా యేసుక్రీస్తు. సులోమ అంటే ఎవరు చెప్పండి? సంఘం. ఆయన మీద ఆనుకోవాలి. ఆయన మీద అనుకునే ప్రశాంతత, నెమ్మది, సమాధానం. చూడండి, దీనికి వాక్యం ఈరోజు మీకు ఒక 2 నిమిషాలు. మనల్ని ఎవరు బాధ పెట్టలేరు. ప్రతి బాధకి ఊరి కర్తలు మనమే కర్తలమంట. ఎవరు మనల్ని ఏం చేయలేరు. కానీ ప్రతి బాధకి ఎవరు కర్తలు చెప్పండి? మనకి ఇప్పుడు బాధ, మనకి ఇష్టం లేనిది అక్కడ జరుగుతున్నప్పుడు మనకేం కలిగిందంట? బాధ కలిగింది. అప్పుడు మనం ఏం చేయాలా అంటే అక్కడ ఉండి బాధపడేదానికంటే ఏం చేయాలంట? ముఖము ఏం చేయాలంట? ఇప్పుడు చేంజ్ చేసుకోవాలంట. బాధ మనకి ఒక ఆయన చెప్తున్నాడు, బాధకి ఎవరు కర్తలు అంటే ఎదుటివారు కర్తలు కాదు. ఇప్పుడు హిందువుల దగ్గరికి వెళ్ళి మన వాక్యం చేసే వాళ్ళకి ఎట్లుంటుంది? వాళ్ళ గుళ్ళు దగ్గర పోయి మనం వినాలంటే మనకు ఎట్లుంటుంది? మేము ఎప్పుడప్పుడు వస్తామంటే పడతా ఉంటాం. ఎంత బాధేసిద్దో అంటే వాళ్ళు మనం బాధపడాలనే ఉద్దేశం వాళ్ళకి లేదు, వాళ్ళకి ఉద్దేశం లేదు. అది విన్నందుకు మనకేమైంది? బాధ అవుతుంది. మన బాధకి ఎదుటివారు కర్తలు కాదు. ఎప్పుడు ఏమవుతుందంటే ఆ పొజిషన్లోకి ఎప్పుడైతే మనం అన్వయించుకుంటామో అప్పుడే మనకు ఏమొస్తుందంట? బాధ వస్తుంది. మనం రిలీఫ్గా, ప్రశాంతంగా, నెమ్మదిగా ఉండాలంటే మనకి ఇష్టమైన మార్గంలో మనం నిలిచి ఉండాలి. ఇష్టమైన మార్గం చేయాలి, నిలిచి ఉండాలి. మనకి యేసు ప్రభు నామం అంటే ప్రియం, ఇష్టం. ఆయన నామం అంటే ఎంతో ఉద్యమం. ఆ నామాన్ని బట్టి మనం ఉండాలి. కానీ ఆ గుడి దగ్గర ఏమైంది? మనకి మన ఆత్మీయ బాధ కలిగింది. ఆ రీతిగానే మనల్ని ఎవరు బాధ పెట్టరంట. ప్రతి బాధకు మనమే కారణం. కాబట్టి మనం ఎక్కడ చక్కగా నిలబడాలి. నరపుత్రుడు ఏం చేయాలంట? ఒకటి ఆయన మీద ఆనుకోవాలి, రెండోది ఏం చేయాలంటే చక్కగా నిలబడాలి. మూడవది దీనికి వాక్యం, ఆయన యెహోవా ప్రభావమును ఏం చేయాలంట? స్తోత్రము. ఈ మాట ఎంతో బలపరుస్తున్నాను. చూడండి, నేను ఆరాధించడానికి వస్తాను. నాకు ఒక మాట, ఇరువైన మాట దేవుడు నాకు అనుగ్రహించాడు. ఇప్పుడు చూడండి, నేను ఎక్కడైనా ఎలాగైనా సరే ఎక్కడైనా చూడండి, కొన్నిసార్లు యేసు రక్తమే జయం, సులు రక్తమే జయం అంటా ఉంటారు. యేసు రక్తమే జయం, సులు రక్తమే జయం బైబిల్లో ఉందా? ఉందా? యేసు రక్తం ప్రతి పాపాన్ని కడిగేసిందంట, పవిత్ర పరిస్థితి అని ఉంది బైబిల్లో. యేసు రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ కలుగుతుంది. మంచిదే, అది చెడ్డ మాట కాదు, మంచి మాటే. యేసు రక్తమే జయం. ఆయన రక్తానికి ఉన్న శక్తిని, సిలువుకున్న శక్తిని మనం చూస్తా ఉన్నాం. అయితే ఒక పదం చూడండి,
ఏంటంటే యెహోవా ప్రభావమునకు స్తోత్రము కలుగు. మనం ఆలోచించడానికి కోసం గొప్ప పదాలు బైబిల్లో ఉన్నాయి. తర్వాత ప్రభుని మూడోది మనం చూస్తే ప్రభుని ఏం చేయాలంటే ఎల్లప్పుడు కూడా నాలుగోది ఆయన హెచ్చరిక చేసినప్పుడు ఆ హెచ్చరికను మనం తీసుకోవాలి. ఏం చేస్తే ఆయన హెచ్చరిక చేయాలన్నాక తప్పకుండా తీసుకొని సరిచేయబడాలి. ఐదవది ప్రభు మనం ఏం చేస్తాడంట, ఘనపరుస్తాడు. కుమారుని ఘనపరుస్తాడు యేసుప్రభు వారు. మనం కూడా ఆయన నమ్మకంగా, ఆయన ప్రియమైన వారంగా, ఆయనకి అతను నన్ను ప్రేమించున్నాడు కనుక అతను యెషయా 43 మనం చూస్తూ వచ్చిన అతడు ప్రియుడైనందున ఏమన్నాడంట, గనుడు అన్నాడు. దీనికి వాక్యం చదివిస్తా ఉంది. కాబట్టి యేసుప్రభు వారు తండ్రికి ఇష్టంగా ఉన్నాడు కనుక తండ్రి ఆకాశం తెలిసినాడు. ఇదిగో నా ప్రియ కుమారుడు నేను చేస్తున్నానంట. తండ్రి కుమారుడికి ఏది అవసరమో తండ్రి తెలుసు కనుక ఇప్పుడు శిష్యుల్ని తన బిడ్డలు బలపరిచడానికి కోసమై కుమారుడు రూపాంతర కోణం మీదకి వెళ్ళి వెలుగుమయంగా మార్చబడుతూ వచ్చాడు. కుమారుడు సిలువ మోసడానికి కోసమై, ఈ కఠినమైన సిలువ బాధలు భరించడానికి కోసమై శక్తిని అవసరం కనుక గెస్సెమనే తోటలో వచ్చి బలపరిచినాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఎడంగా ఉండే దేవుడు కాదు. దేవుడి మాటలు దీవించిన ఆకాశం తెరవబడింది, మొదటి పునరుద్ధానం జరిగింది, సంఘం ఎత్తబడింది. అదే సమయంలో భూమి మీద శ్రమలు ఉంటాయి. అది 6వ అధ్యాయంలో వస్తుంది. కాబట్టి 4వ అధ్యాయం కాడ నుంచి 19వ అధ్యాయం దాకా ఇక భూమి మీద సంగతుల గురించి ప్రభు చెప్పడు, కానీ పరలోక సంగతుల గురించి రాయబడతాయి. పరలోకంలో రాజ్యంలో ఏమేమి నిర్ణయించబడ్డాయి, ఎలా జరుగుతుందన్నీ కూడా రాయబడతా వచ్చినాయి. మనం ప్రార్థన చేసుకుంటాం. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రియలా పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు. విపుల విషయాలు అనుగ్రహించే దేవుడు నాయన. అయా నీ శక్తి, నీ సామర్థ్యత, నీ బలాన్ని బట్టి దేవా స్తోత్రాలు నాయన. మరి నువ్వు అనుగ్రహించిన యెరూషలేములో నియామకుడిగా బైబిల్ స్టడీని బట్టి దేవా స్తోత్రాలు. కొద్ది జ్ఞానం చేత ప్రభా నువ్వు ఇచ్చిన కృప చేత నీ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటా వచ్చినాం ప్రభా. ఆ రీతిగా ఎన్ని వారి హృదయాల్లో సంపూర్ణంగా నీ కార్యం జరిగించండి, నీ కృపతోడుగా ఉంచండి, నీ సహాయాన్ని కోరుకుంటున్నాను తండ్రి. ఓ ప్రభా, ఈలో గెడవబడితే ఎంత శ్రమో నువ్వు చూపిస్తా వచ్చినావు, మరి ఎత్తబడితే ఎంత మేలో నువ్వు మాకు తెలియజేస్తా వచ్చినావు. కాబట్టి నాయన అనుభవాలు మేము ఎత్తబడాలి అంటే కొన్ని భాగాలు మాకు తెలియజేస్తా వచ్చినావు. ఆ అనుభవాలు మేము నిలుచుండే దానికోసమై, నీ మీద ఆనుకునే దానికోసమై, ఏకభావం కలిగిన దానికోసమై, చక్కగా నిలబడే దానికోసమై, నేను ఆరాధించడానికోసమై, నీ హెచ్చరిక తీసుకునేదానికోసమై, నీకు ప్రియంగా ఉండేదానికోసమై ప్రభా అన్ని విషయాల్లో మాకు సహాయం చేయమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ రాగలన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరును ఆశ్రయించి దీవించమని ప్రభా. ముందున్న పరిసర సంపూర్ణం సిద్ధం చేయమని ప్రభా. రేపు స్త్రీల పరిసర్య ప్రభా సాయంకాలం 7:30 ప్రభా నీ బిడ్డలకు సహాయం చేయండి. శనివారం ఉపవాసాలకు సహాయం చేయండి. ప్రజల పరిసరకు సహాయం చేయండి ప్రభా. నీ ప్రజలైన వారిని దర్శించండి ప్రభా. అయా యెరూషలేములో నీ బలాన్ని శ్రవించండి. ఆత్మ ద్వారా కట్టబడే సంఘాన్ని మీరు అనుగ్రహించండి. మీ దగ్గర హస్తాలను బట్టి దేవా స్తోత్రాలు. ఎబ్రోను సియోను సారసంగ పరిస్థితులను దీవించండి. వరుణంగులు బలపరచండి, హేమేలను బలపరచండి. ఆయన దాసులు కనికరించి కావలసిన క్షేమాభివృద్ధి కలగజేయండి. ముట్టడి తాగమని రాగల ప్రతి కుటుంబాన్ని దీవించమని, రాగల వారిని దర్శించి దేవుని మందిరం ఉండడానికి కోసం సహాయం చేయమని యేసు ప్రభు వారి పేరిట ప్రార్థించి స్తుతించి వేడుస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని ధన్యమైన సహవాసము చేరువచ్చిన మనలో సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘానికి యెరూషలేమును సదాకాలం తోడే కాపాడి నడుపునుగాక.